హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియోలో వాతావరణం చూసారా, ఎంత చల్లగా ప్రశాంతంగా మబ్బులతో ఉందో. నైట్ మాకు వర్షం బాగా పడటం వల్ల ఈ విధంగా ఉంది. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, చూడండి. నేను ఈ వీడియోలో సేమియా కేసరి ఏ విధంగా చేశాను, ఇంకా మా శ్రీవారు నేసిన నేత చీరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా నేను పూజ చేసుకునేది, అలా చిన్న చిన్న క్లిప్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఒక రోజువే కాదు, 2 రోజులుగా అనమాట. ఇదైతే వీడియోలో అయితే ఉంటుంది, చూడండి. ఇక్కడ పొట్టు చూసారా ఎంతలా అరుస్తుందో. అందుకే ఈ పక్షుల అరుపులు, ఈ పల్లెటూరి వాతావరణం మీకు నచ్చుతుంది అనేసి నేనైతే ఈ వీడియో తీసాను. ఎలా ఉంది కామెంట్ చేయండి. నైట్ ఏమో బాగా ఉరుముల మెరుపులతో వర్షం పడుతుంది, పగలేమో ఎండలో ఎంతలా ఉన్నాయంటే కుంపట్లో కూర్చున్నంత వేడిగా ఉంటున్నాయి. ఇలా అయితే మా వాతావరణం ఉంటుంది. ఇక్కడ నేను ఉదయం పనంతా పూర్తి చేసుకున్నాక పూజ అయితే చేసుకుంటున్నాను. ఆ రోజు శుక్రవారం అని చెప్పి ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను. నేను అమ్మవారి ముందు ఇలా గిన్నె అయితే పెట్టుకుంటాను. ఇలా గిన్నెల్లో అయితే పూజ చేసుకుంటాను. కుంకుమ పూజ అయితే చేస్తున్నాను. ఇక్కడ దుర్గమ్మ ముందైతే ఒక నిమ్మకాయ పెట్టి అక్కడ పసుపు కుంకుమతో అయితే పూజ చేసుకుంటాను. ఎందుకంటే విడిగా చేసేస్తే అదంతా ఖరాబ్ అయిపోతుంది, నీట్గా ఉండదు అని చెప్పి ఇలా గిన్నెలు పెట్టి నేను అందులో అయితే చేసుకుంటాను అన్నమాట. కొంచెం శుభ్రంగా ఉంటుంది, చీమలు అలా ఏమీ రాకుండా నీట్గా కూడా ఉంటుంది. అందుకని ఇక్కడైతే సేమియా కేసరి చేసుకోవడానికి పల్లీలు అయితే దోరగా వేయించుకుంటున్నాను. ఈ పల్లీలు పట్టు తీసుకొని చెక్క బద్ద చేసుకొని పక్కన అయితే పెట్టుకుంటే సరిపోతుంది. అంటే జీడిపప్పులు లేవు, ఉన్న వాటితోనే చేసుకుందాము అనేసి ఇక్కడైతే సేమియా కేసరి చేసుకుంటున్నాను. ఇక్కడ సేమియాలు, పంచదార, ఫుడ్ కలరు, పచ్చ కర్పూరం అంటారుగా అది, ఇంకా యాలక్కాయలు, ఈ పొట్టు తీసుకున్న పల్లీలు, నెయ్యి, ఇవైతే సరిపోతుంది. ఇక గిన్నె పెట్టుకొని ఇక్కడైతే నేను సేమియాలు నేతిలో ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే మనకు సేమియా కేసరి అనేది పొడి పొడిగా వస్తుంది. ఇక్కడ మనకు వంట చేసేటప్పుడు ఇవి లేవు అవి లేవు అనుకుంటూ కూర్చుంటే లేట్ అయిపోతుంది. ఉన్న వాటితోనే నేనైతే బాగుండే విధంగా చేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు సేమియా కేసరి అంటే సేమియాలు, స్వీటు, నెయ్యి ఉంటే మనకు ఆ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు జీడిపప్పులు లేవని నేను ఇది ఆపేస్తే ప్రసాదంగా పెట్టడానికి ఉండదు అనేసి ఇక్కడైతే చేసేస్తున్నాను. సేమియాలు ఏ గిన్నెతో అయితే తీసుకున్నానో ఆ గిన్నెతో 2 గిన్నెలు వాటర్ పోసుకోవాలి. సేమియాలు సేమియాలకి పావు కిలో పంచదార అయితే వేస్తున్నాను. స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తీసేసుకుంటే సరిపోతుంది. ఒక్క గుప్పుడు పంచదార అలా తీసుకుంటే ఇక్కడ సేమియాలు ఎసరు బాగా తరుగుతున్నప్పుడే ఫుడ్ కలరు, కొద్దిగా పచ్చకర్పూరం అయితే వేసుకున్నాను. తర్వాత సేమియాలు వేసి, వాటర్ మరుగుతున్నప్పుడు సేమియాలు అయితే వేసి ఇలా ఉడుకుతున్నప్పుడు పల్లీలు వేయించుకున్నానుగా అవి, కొద్దిగా యాలక్కాయ పొడుము వేసుకొని అయితే ఇక్కడ దగ్గరగా ఉడికేదాకా అయితే నేను ఈ విధంగా ఉడకపెట్టుకుంటున్నాను. మనకు ఇలా ఉడికితే గనక పాకంలో మనకి సేమియా అనేది శుద్ధ అవ్వకోకుండా ఉంటుంది. ఇక్కడ చివరగా నెయ్యి అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. సేమియా మాత్రం కేసరి పొడి పొడిలాడుతూ చాలా రుచిగా చాలా బాగుంటుంది. ట్రై చేసే నేనైతే ఇలా పల్లీలతో కూడా చాలా సార్లు చేశాను. అందుకే చెప్తున్నాను, జీడిపప్పు లేకపోయినా పల్లీ వేసుకొని, కిస్మిస్లుంటే అవి వేసుకొని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనకు సేమియా అంటే సేమియా కేసరి అంటే పొడి పొడిలాడుతూ వస్తే ఈ విధంగా చాలా రుచిగా ఉంటుంది. నేను ఇక్కడ పూర్తయిపోయిన తర్వాత దేవుడికి ప్రసాదంగా అయితే సేమియా కేసరి పెట్టేస్తున్నాను. ఇంతేనండి. ఈ విధంగా సేమియా కేసరి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం సింపుల్‌గా అయితే ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత నూలైతే ఆరబెట్టారు మా వారు. ఇక్కడ కండీలయిపోతే కండీలయితే చుడుతున్నాను. మిషన్ కుడతాను. అలా ఉంటుంది. ఒకసారి కండీలు అర్జెంటు అంటే కండీలు చుడతాను. మిషన్ బట్టలు ఇచ్చిన వాళ్ళు మాకు బట్టలు అర్జెంట్ అంటే అవి కుడతాను. అలా అయితే నాకు ఇటు అటు పరుగులైతే ఉంటాయన్నమాట.
మీకు ఇక్కడ మా వారు నేసిన నేత చీరలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడైతే చూపిస్తున్నాను. ఒక 3 రంగులైతే నేత చీరలున్నాయి. అవి అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ నేత చీరలకి ఇలా 2 కమ్ము అయితే ఉంటదనమాట. పువ్వంచు కమ్ము అనమాట ఇయి. ఈ విధంగా కమ్మిలైతే వేస్తారు. పైన కింద చీరకు అంచులైతే పువ్వంచులైతే వస్తాయి. చీరంతా ప్లెయిన్‌గానే ఉంటుంది. ఈ విధంగా అయితే ఉంటుందనమాట. ఈ నేత చీరలు. ఇవి పెద్ద వయసు వారు కట్టుకునే చీరలు కాబట్టి మధ్యలో డిజైన్స్ ఏమి ఉండవు. ప్లెయిన్‌గా ఉంటుంది. ఇక్కడ తర్వాత ఇప్పుడు నేను కండలు చుడుతున్నాను కదా! ఆ సాగనేస్తున్నారు. ఇది సంపెంగ రంగు సాగ అనమాట. ఇలా ఉంటాయి సంపెంగ రంగు చీరలు. ఇవి అంచులు గూడా పువ్వంచులే వస్తాయి. ఇలా కమ్మయితే ఉంటుంది పౌంట్ చెంగు. ఇంకా చీరంతా ప్లెయిన్ ఉంటుంది. ఇవి ఎక్కువ పెద్ద వయసు వారు కట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి బాగుంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఎక్కువ డిజైన్స్ వేయరు కదా! అందుకు. ఈ సమ్మర్‌లో ఇవి ఎక్కువ సేల్ అవుతాయి. ఈ పువ్వంచు చీరలు అనేది. ఇంకొక రకమైతే సాదా చీరలు నేస్తారు. అంటే సాదాది. ఇదిగో ఇలా సాదా అంచులుంటాయనమాట. పువ్వంచులు కాకుండా. ఈ విధమైనయి. ఇలా 2 రకాలుగా అయితే మా వారు ఈ నేత చీరలు నేస్తారు. ఈ చీరలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు నేను చేసిన సేమియా కేసరి ఎలా ఉంది అనేది ఇవన్నీ కూడా మీరు కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ నేత చీరల్లో 2 రకాల నేత చీరలైతే మా దగ్గర ఎలా ఉన్నాయి అనేసి చూపిస్తున్నాను. మేము చేనేత పని చేస్తాం కాబట్టి నా డైలీ రొటీన్‌లో ఎక్కువ చేనేత పనే ఉంటుంది. ఇవిగోండి నేను చూపించిన 3 రంగుల చీరలు అయితే ఇవి. ఉంటానండి. ఈ వీడియో అయితే ఇంతే. ఉంటానండి. నమస్తే.